వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒంటెద్ద పోకడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి చూద్దాం. ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉంటే బీసీ వర్గాలకు సంబంధించి ఒక తడం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధిలో, వారి యొక్క పురోభివృద్ధికి తోడ్పడాల్సినప్పుడు అవసరం ఉంది. ఏదో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలు అర్థం చేసుకునే పరిస్థితిగా తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనిచేయడం చేసి ఆ పదవులు ఇచ్చాం, వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది, సమాజంలో మార్పు వచ్చింది, బడుగు బలహీన వర్గాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని మాట్లాడటం కానివ్వండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇది తప్పనిసరి కూడా బడుగు బలహీన వర్గాలకు ఏదో న్యాయం చేస్తుందని ఆశించాక కానివ్వండి, ఈరోజు నా పరిస్థితులు కనపడిన పరిస్థితి లేదు. ఈరోజు ఆత్మగౌరవం, ఎందుకంటే ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వారికి తాత్కాలిక పదవులు ఉన్నా కానీ పదవులకు సంబంధించినటువంటి పవర్ లేదు. ఈరోజు 50% సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించిన విషయాలు కానివ్వండి, మీరు మాట్లాడే బీసీ డిక్లరేషన్లు 50% సంబంధించిన పనుల్ని బీసీ వర్గాలకి ఇస్తామని మాట్లాడినప్పుడు ఎక్కడైనా ఒక వర్క్ ఇచ్చారా, ఆ చేసిన జీవోను అమలు జరపగలిగారనే విషయాన్ని కూడా అడుగుతున్నాం. ఈ రోజున బీసీ వర్గాలు కాయిదాల కోసమో ఆర్థికంగా కాస్త కోసేటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసమో కాదు, ఆత్మగౌరవ పోరాటం కూడా ఈ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం ఉంది. పదవి ముఖ్యం కాదు, పదవితో పాటు గౌరవం ఉండాలా, పదవితో పాటు ఆదరణ ఉండాలా, పదవితో పాటు వారికి జీవితాలు మార్చే విధంగా ఉండాలా, వాళ్ళ యొక్క వర్గాలకు సంబంధించిన సంఘటన పరిచే విధంగా ఉండాలా, వాళ్ళ వర్గాలకు కూడా ఒక ఉత్సాహంగా మావాడు కూడా అయ్యేటువంటి ఒక భావన కలిగే విధంగా పదవులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఏదో పదవులు ఇచ్చేసి ప్రధానమైనటువంటి పదవులకు సంబంధించినటువంటి వేరే ఒక సామాజిక వర్గానికి సంబంధించో కొంతమందికి సంబంధించి అనుభవిస్తూ మాత్రం నా మాత్రం కూడా అధికారం లేని పదవులు ఇస్తూ, అధికారం లేని పదవులు ఇచ్చినప్పుడు కూడా కనీసం కూడా గౌరవం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికున్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది.